నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ప్రజలకిచ్చిన హామీలతో ప్రజా అవసరాలకు అనుగుణంగా మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వమని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం కేవో మల్లవరంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా వినతులను స్వీకరించి చాలా సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రధాన సమస్యల్ని పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. జననేత్రికి జననీరాజనం, అభివృద్ధి ప్రధానికి పుష్పాభిషేకం. వివక్షత లేకుండా అందరి కోసం పరితపించి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిట నిలుపుతున్న ప్రజానేత్రి ప్రభుత్వ విప్ యనమల దివ్యకు తుని మండలం కేవో మల్లవరం బ్రహ్మరథం పట్టింది. ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా పాలకురాలు ఎమ్మెల్యే యనమల దివ్య రాక కోసం రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన మహిళలు ఆమె ఆగమనంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. తొలుత ఆలయాల్లో పూజలు చేసిన యనమల దివ్య తర్వాత టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే యనమల దివ్య తుని మండలం కేవో మల్లవరంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. తమ కష్టాలను మేడం గారికి చెవికేస్తే కష్టాల కడగండ్ల నుంచి గట్టెక్కుతామన్న నమ్మకం మూటగట్టుకున్న ప్రజానీకం ప్రజా దర్బార్కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వివిధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. దీర్ఘకాలంగా పెరుగుతున్న సమస్యలకు పరిష్కారం లభించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఆమె రాజకీయాలకు తావు లేకుండా అందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని, ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్, తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి చిటికల శ్రీనివాసరావు, తెలుగు రైతు అధ్యక్షుడు సుర్ల బోడయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే మా కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా మన నమస్కారాలు. ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా ఇవాళ పనులన్నీ మానేసుకొని నేను వస్తున్నాను, మా సాటి మహిళ వస్తుందని చెప్పేసి మీరందరూ కూడా పనులు మానేసుకొని ఇవాళ నా కోసం వేచి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, మీ అందరికీ కూడా. అలాగే ఇంకా కేవో మల్లవరం గ్రామానికి వస్తే మొదటి నుంచి ఈ పంచాయతీలన్నీ టీడీపీయే. పోయినసారి ఏదో పొరపాటు అయింది తప్పించి. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీరు అందరు కూడా మొదటి నుంచి ఒకటే పార్టీ తీసుకొని వస్తుందంటే అన్నిటికన్నా అభివృద్ధి అయిన గ్రామం ఏదైనా మన తుని మండలంలో ఉందంటే అది కేవో మల్లవరం అనే చెప్పుకోవాలి. ముందుగా ఫస్ట్ నుంచి కూడా ఏదైనా గవర్నమెంట్ ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ కానీ ఏదైనా అభివృద్ధి స్కీమ్ కానీ ఉంటే ఫస్ట్ మొట్టమొదటి మనిషి ఎవరు ఉన్నారంటే మా శ్రీనివాస్ గారు ఫస్ట్ నా ఆఫీస్ దగ్గర ఉంటారు. మొదట గవర్నమెంట్ పథకం ఏదైనా ఇచ్చినా కానీ మా ఊరికి కావాలి అని చెప్పేసి ఫస్ట్ అలా తీసుకొచ్చి మీ ఊరిని బాగు చేశారు. అది కూడా ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో మళ్ళీ ఎటువంటి పొరపాటు పోకుండా మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా నిలబడాలి. మీ గ్రామానికి మీరు నిలబడినట్టు అవుతుంది మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే. అలాగే ఇంకో ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా మీ ఊరికి 40 లక్షలు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకి 17 లక్షలతో ఒక రోడ్ పూర్తి అయిపోయింది. మీ అందరికి కళ్ళకి ఎదురుగా మీ గ్రామం అభివృద్ధి అవుతున్నట్టు కనిపిస్తుందమ్మా? మీ అందరికి పనులు అవుతున్నట్టు కనిపిస్తున్నాయా? అందుకే ఈ కూటమి ప్రభుత్వం మాటలు కాదు చేతల ప్రభుత్వం అని మీ అందరికీ కూడా ఒక నమ్మకం వచ్చిందా ఈ కూటమి ప్రభుత్వం అంటే? అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం మీ గ్రామంలో. మీరే స్వయంగా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మీ వినతి పత్రం ఏదైతే మాకు అందిస్తారో అది తప్పకుండా మేము మా ఆఫీస్ నుంచి ఆ సమస్య తొందరగా పరిష్కరించే విధంగా మేము చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అందుకు మేరగానే ఇవాళ మన అందరు అఫీషియల్స్ కూడా ఇవాళ నుంచొని ఉన్నాం ఇక్కడ. మీకోసం మీ సమస్యలు త్వరలో పరిష్కరించాలని మేము కూర్చొని ఉన్నాము. అలాగే నేను ఎక్కడికి వెళ్ళను,
మీ ప్రతి ఒక్క అర్జీ తీసుకొని వెళ్తాను. కాబట్టి మీకు ఎటువంటి సందేహం లేదు, నేను అన్ని రాసుకొని వెళ్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ తప్పకుండా దాని సమస్య పరిష్కరించే ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం. ఇక్కడ అధికారులు కానీ నేను కానీ అందరం కూడా. మళ్ళీ పెన్షన్లు, కొత్త పెన్షన్లకు వస్తే తప్పకుండా మీ పెన్షన్లు కానీ హౌసింగ్ సైట్ అర్జీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మా పిఏ ఉంటాడు ప్రసాద్ అని, అతనికి అందజేయండి. పెన్షన్లు కానీ హౌసింగ్ సైట్లు కానీ ఇవన్నీ కూడా ఇతనికి అందజేయండి ప్రసాద్కి. పార్టీకి అతీతంగా నేను ఇవాళ పనిచేస్తున్నాను. అతను మా పార్టీయా వేరే పార్టీయా అని నేను అసలు చూడట్లేదు. పేదవాడు ఎవరైనా సరే అర్హుడైతే తప్పకుండా అతనికి పెన్షన్ అందాలా, హౌసింగ్ సైట్ కూడా ఇవ్వాలి అతనికి. ఇదే నాది. వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం. సో ఏ పార్టీ అయినా సరే అతను అర్హుడైతే చాలు, ఎలిజిబిలిటీ ఉంటే చాలు, వాళ్ళకి తప్పకుండా వస్తుంది. కాబట్టి మీ అర్జీలన్నీ కూడా అతనికి ఇవ్వండి, పెన్షన్ కానీ హౌసింగ్ సైట్ సంబంధించి కానీ. ఇంకా ఊరు సమస్య ఉన్నా, మీ రెవెన్యూ సమస్య ఏదన్నా ఉన్నా నేను ఇక్కడ ఉన్నాను. తప్పకుండా మీకు చివరి వరకు తీసుకొనే బయలుదేరుతాను. ఏదో అందరు నాయకుల్లాగా ఇలా వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. ప్రతిదీ నేను రాసుకుంటాను. నా వీలైనంత వరకు తప్పకుండా నేను సమస్య పరిష్కరించే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, మీ ఊర్లో చాలా డెవలప్మెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నరలోనే చాలా డెవలప్మెంట్ జరిగింది మీ ఊర్లో. ఇంకా కూడా జరగబోతుంది తప్పకుండా. మంచి నాయకులు ఉన్నారు మీ ఊరికి, వాళ్ళందరికీ సహకరించారు తప్పకుండా. మీ అందరి ఆశీస్సులు నాతో ఎప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ప్రజా దర్బారు కార్యక్రమానికి విచ్చేసి మన గ్రామానికి ఒక 5-6 రోజుల ముందే సంక్రాంతి శోభని తీసుకువచ్చిన గౌరవ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారికి, ఇక్కడికి హాజరైన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్ గారికి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చింతమనేని అబ్బాయి గారికి, మరియు ఇక్కడికి నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు, అధికారులకు, మా సహచర కార్యకర్తలకు, ఇక్కడికి ఎంతో ఉత్సాహంతో వచ్చిన ప్రజలకు, స్వాగతం పలికిన మహిళా మనులకు, ప్రభుత్వ అధికారులకు, పోలీస్ అధికారులకు, మీడియాకు అందరికీ కూడా నా నమస్సుమాంజలి. సరిగ్గా 43 సంవత్సరాల క్రితం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు జనవరి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన గురువర్యులు పూజ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు కూడా న్యాయశాఖ మార్చులుగా ప్రమాణ స్వీకారం చేసి 1983లో ఇదే జనవరి నెలలో ఇదే వేదికకి ఆ రోజు మా గ్రామానికి విచ్చేసి ఉన్నారు. గ్రామములో ఆ రోజు విచ్చేసిన తర్వాత చాలా కార్యక్రమాలు ఆ రోజుకి చాలా కార్యక్రమాలు జరిగాయి. 1983లో ఆ రోజు మా మేనమామ మామగారు అయిన కీర్తిశేషులు సుర్ల లోకరాజు గారు ఆ వేళ సర్పంచ్ గా ఉండేవారు. ఆ రోజు తర్వాత మా మామగారు తర్వాత మా అన్నయ్య గౌరవనీయులు శ్రీ అనిమిరెడ్డి వెంకటరమణ గారు, తర్వాత మా వదిలి గారు అచ్చి అమ్మగారు, తదుపరి నా శ్రీమతి పద్మావతి సర్పంచ్ గా చేసి ఉన్నది. దయించి నిశ్శబ్దంగా ఉండాలి. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా
మల్లవరం గ్రామము చాలా అభివృద్ధి చెందినది. శ్రీ రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి మా ఊరికి తుని నుంచి గండి నుంచి రోడ్డు కానీ, గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, రక్షిత మంచినీటి పథకములు కానీ, ఒక సబ్ స్టేషన్ కానీ అన్నీ కూడా గౌరవ రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో ఆయన మంజూరు చేసిన నిధులతో చాలా అభివృద్ధి చేసుకుని ఉన్నాము. 2 కాలనీలు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇది ఈ రోడ్డు R&B రోడ్ అండి. ఇది సారు ఇచ్చిన నిధులతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గా రూపొందించాము. పైన ఇదే కాదు, మండలంలో చాలా గ్రామాల కన్నా ముందుగా మా గ్రామంలో ప్రతి వీధికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. ఇళ్ల నుంచి వచ్చే నీరు కాలువకి, పైపుల మీద రోడ్డు వేసేసి ఉంటుంది. అలాగే రైతుల కొరకు, వ్యవసాయదారుల కొరకు 7 గ్రామంలో కలిగిన 7 చెరువులు కూడా ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ ఎక్కడ వర్షం పడినా 7 చెరువుల్లోకి వెళ్ళేలాగా పొర్లుకట్లు, మధువులు అన్నీ కూడా గౌరవ రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి మేము చేసుకొని ఉన్నాము. అలాగే చెక్ డ్యాములు అన్నీ కూడా నిర్మించుకొని ఉన్నాము. ఈరోజు మేము మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గౌరవ శ్రీమతి యనమల దివ్య గారు ప్రజా దర్బారు నిర్వహించడానికి గాను మా మల్లవరం గ్రామం విచ్చేసి ఉన్నారు. మేడం గారిని మా గ్రామంలోని మహిళలు, యువత జాగ్రత్తగా అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతోటి స్వాగతం చెప్పి ఉన్నారు. మేడం గారు కూడా ఈ స్వాగతంకి చాలా ఆనందితులై ఉన్నారు. తరువాత ప్రజా దర్బారు రామాలయంలో నిర్వహించే సందర్భంలో మహిళలు తమ పెన్షన్ల గురించి, ఇళ్ల స్థలముల గురించి, దారుల గురించి, కొంతమంది రైతులు పొంత రోడ్లు కావాలని అడిగి ఉన్నారు. కొన్ని సమస్యల్ని అధికారుల్ని ఆదేశించి అక్కడికక్కడే పరిష్కరించి ఉన్నారు. తదుపరి కొన్ని సమస్యల్ని, ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లాంటి సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మా మల్లవరం గ్రామ ప్రజలు, కూటమి నాయకులు అందరూ కూడా మేడం గారి ప్రోగ్రాం పట్ల, స్పందన పట్ల మిక్కిలి ఉత్సాహాన్ని, ఆనందాన్ని, కృతజ్ఞతను వెలిపుచ్చుచున్నారు. థ్యాంక్ యూ. మల్లవరంలో జరగడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా దివ్య గారు హాజరవడం జరిగింది. వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్న నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా కలిసి కొట్టుగా పనిచేసి మంచి విజయం సాధించారు. అందరి పట్ల కూడా మంచి అభిప్రాయం పొందారు. ఈ రోజు వచ్చిన ఆర్జీల్ని దృష్టిలో తీసుకొని అవి ముందుకు సాగిస్తే మనం చేసేదానికి ఈ రోజు కృషి అంటే సక్సెస్ అవునట్టు, మనం విజయం సాధించినట్టుగా మనం భావించగలుగుతాం. అంటే ఈ రోజు ఇచ్చిన ఆర్జీలు మనకి 1 month లో కానీ 2 months లో కానీ మనకు కన్ఫామ్ గా వచ్చిన ఆర్జీలన్నీ కూడా సక్సెస్ చేయాలి. సక్సెస్ చేసిన తర్వాత మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు మా గ్రామంలో ప్రజా దర్బారు నిర్వహించడానికి దివ్య మేడం గారు వచ్చారు. వచ్చినందుకు లేడీస్ మొత్తంగా చాలా మంది ఉత్సాహంగా పాల్గొని సమస్యలు చెప్పుకున్నారు. దానికి పరిష్కారంగా మేడం గారు భరోసా ఇచ్చారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. గ్రామ పెద్దలు అందరం కలిసిమెలిసి తీసుకున్నాం అందరం ఈ ప్రోగ్రాం.